హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి పుస్తకం 33వ భాగాన్ని వినేద్దాం. చందు పెళ్లి తర్వాత చాలా రోజులకి కరణమ్మ ఈరోజు మీరే పెట్టండి, కనీసం మీరు పెడితేనైనా కాస్త తింటారేమో, రోజు ఎలాగో మాటలు లేకపోయినా కాస్త తట్టుకోగలుగుతున్నాం, కానీ రోజు రోజుకి తిండి కూడా తగ్గిపోయి బక్కచిచ్చిపోతున్నారు అంది గులాబీ. నువ్వు పెడితే అంతో కొంత తింటుంది, కాస్త మాట్లాడుతుంది, నా మాట వినదు గులాబీ, అందుకే నువ్వే బ్రతిమిలాడి కాస్త తినేటట్లు చూడు అంది కరుణ. సరే కరుణమ్మ అంది గులాబీ. గులాబీ అదిగో వస్తుంది వెళ్ళు అంది కరుణ. తారమ్మా అంది గులాబీ. ఏంటి అన్నట్లు చూస్తోంది తార. ఈరోజు మీకు ఇష్టమని ఆలు పూరీ చేశాను, వేడి చల్లారక ముందే తినేయండి రండి అంటూ తార బ్యాగ్ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళి తారాకి టిఫిన్ పెడుతుంది గులాబీ. ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా గులాబీ వెనక వెళ్ళి తను పెట్టిన 2 పూరీల్లో ఒకటి తీసేసి ఒకటి తినడానికి చించి కూరలో వేలు పెట్టేసరికి వేడికి చేయి కాలడంతో వేలు వెనక్కి తీసేసి ఊదుకుని ఆ మొక్క ప్లేట్లోనే పడేస్తుంది తార. తారని చూసి సుమిత్ర గారు వచ్చి ప్లేట్ తీసుకుని తనకి తినిపించడానికి ఒక మొక్కని నోటి దగ్గర పెడతారు. సుమిత్ర గారిని కళ్ళెత్తి పైకి చూడకుండానే తినిపిస్తూ ఉంటే ఒక పూరి తినేస్తుంది. ఇంకొక పూరి తినిపిద్దామని సుమిత్ర గారు పూరి తీస్తుంటే అలా తలదించుకుని ఆవిడ చేతిని ఆపి లేవబోతుండగా కరుణ వచ్చి లేవకుండా ఆపి 2 పూరీలు తీసి ప్లేట్లో వేస్తుంది. సుమిత్ర గారు మళ్ళీ పెడితే తినడానికి తార నోరు తెరవకపోతే గులాబీని పిలిచి ప్లేట్లో ఉన్న పూరి తినేంత వరకు తనకు బ్యాగ్ ఇవ్వకు అని చెప్పి తన పక్కనే కూర్చుంటుంది కరుణ. టైం అవడంతో కామ్గా తినేసి బ్యాగ్ తీసుకుని వెళ్తున్నట్లుగా చూసి బయటికి వచ్చి వస్తున్న ఒక ఆటోని ఆపి బయలుదేరి వెళ్ళిపోతుంది తార. సాయంత్రం అయింది. గగన్ అన్నాడు ప్రవీణ్. పవి తన కోసం పంపించావా అన్నాడు గగన్. ఎవరి కోసం? కోపంగా చూస్తాడు గగన్. సారీ నువ్వు రోజు చెప్పాలా, రోజులానే స్కూల్కి ఆటోని పంపించాను అన్నాడు ప్రవీణ్. లోపలికి రావచ్చా అంటూ వచ్చాడు అప్పుడే వికాస్. చా ఇప్పుడు రావద్దంట రావా ఏంటి అన్నాడు ప్రవీణ్. కొత్తగా ఈ పర్మిషన్లేంటి అన్నాడు గగన్. తమరు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటున్నారో కొన్ని రోజులుగా మా ఎవరికి అర్థం కావట్లేదు, అందుకే డైరెక్ట్గా సునామీకి తుఫాన్కి ఎదురెళ్ళటం ఎందుకని ముందు జాగ్రత్త అంతే కదా విస్ అన్నాడు ప్రవీణ్. పవి అని కోపంగా చూశాడు గగన్. గగన్ వాడన్న దాంట్లో తప్పే ఉంది, నువ్వు అంటూ ఆగిపోయాడు వికాస్. ఆపు అన్నట్టు ఫైల్ చూపిస్తాడు గగన్. వికాస్ ప్రవీణ్ ఒకరి మొగాలొకరు చూసుకుని మన వల్ల కాదు అన్నట్లుగా తలలు ఊపుకొని కేసు గురించి గగన్తో డిస్కషన్ చేస్తూ ఉంటారు. కొంతసేపటికి సార్ అంటూ వచ్చాడు ఆటో డ్రైవర్. ఎవరా అన్నట్లుగా వెనక్కి తిరిగి చూసి ఇంటి దగ్గర డ్రాప్ చేసేసావు కదా, క్యాజువల్గానే తన ముందుకు ఆటో తీసుకెళ్ళావు కదా అని అడుగుతాడు ప్రవీణ్. సార్ మేడం గారు అక్కడ లేరు, కాసేపు వెయిట్ చేస్తే నీ సొమ్మేం పోతుందయ్యా, కనిపించకపోతే వెనక్కి తిరిగి వచ్చేయటమేనా అన్నాడు ప్రవీణ్. లేదు సార్, ఈరోజు స్కూల్కి హాఫ్ డే అంట సార్, అందుకే మీకు చెప్పి వెళ్దామని వచ్చాను అన్నాడు ఆటో డ్రైవర్. సరే నువ్వు వెళ్ళు అన్నాడు వికాస్. గగన్ ఇంటికి ఫోన్ చేశాడు. హలో అంది కరుణ. వదిన తన ఇంటికి వచ్చేసిందా అన్నాడు గగన్. ఎవరు అని అడిగింది. వదిన అన్నాడు. సరే సారీ, తారా ఇంకా ఇంటికి రాలేదు. ఏమైంది గగన్ అంది కరుణ. ఏం లేదు, మామూలుగానే చేశాను, కావ్య స్కూల్ నుండి వచ్చిందా లేదా తెలుసుకుందామని అంతే అంటూ ఫోన్ కాల్ కట్ చేసేస్తాడు గగన్. గగన్ ఎవరికో కాల్ చేస్తాడు. డాడ్ తారా ఆఫీస్కి వచ్చిందా అన్నాడు గగన్. హా గగన్ ఇప్పుడే ఇంటికి బయలుదేరింది అన్నాడు హర్ష. కారులో వెళ్ళిందా ఆటోలోనా అన్నాడు. కారులోనే, తాతయ్య చెప్పడంతో ఒప్పుకొని వెళ్ళింది, నువ్వేం కంగారు పడకు అన్నాడు హర్ష. సరే అంటూ ఫోన్ కట్ చేసి కేస్ డిస్కషన్లో మునిగిపోతాడు. కావి పాలు తీసుకో, తారా నువ్వు కూడా కాఫీ తాగు అంది కరుణ. ఇద్దరు తాగేయటంతో గ్లాసెస్ తీసుకుని గులాబీ వెళ్ళిపోతుంది. తారా ఇంకా ఎన్ని రోజులు అంటుంది కరుణ. కావి గదిలో వర్క్ చేసుకుందామా అంది తారా. సరే ఇన్ని అంటుంది కావి. ఏం అక్కర్లేదు, నేనే వెళ్తాను, మళ్ళీ భోజనానికి క్రిందికి దిగటం ఎందుకు, భోజనం చేశాక వెళ్దూరులేండి అంటూ కరుణ హాల్లో నుండి వెళ్ళిపోతుంది. రాత్రికి భోజనాలు చేసేసాక తారా హర్ష గారి దగ్గరికి వెళ్ళి కొన్ని పేపర్స్ ఇస్తూ కలర్ కాంబినేషన్స్, ఇంటీరియర్ డెకరేషన్ గురించి ఇందులో ఉన్నాయి, మీకు నచ్చినవి ఫైనలైజ్ చేయండి అంటూ వేరొక మాటకి తావివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి క్లాస్ టెస్ట్ పేపర్స్ని గదిలో టీపాయ్ మీద పెట్టి క్రింద కూర్చుని కరెక్షన్ చేస్తూ ఉంటుంది తార. కరుణ గగన్ గదిలోకి వచ్చి గగన్ ఫ్రెష్ అయ్యరా భోజనం చేయడానికి అంది కరుణ. మౌనంగా ఉంటాడు గగన్. గగన్ ఇప్పటికే చాలా లేట్ అయింది, రావటమే లేటుగా వచ్చావు, ఇంకా తినకుండా ఎంతసేపని ఉంటావు,
10 నిమిషాల్లో రాలేదంటే నిన్ను తీసుకురావడానికి కావ్యని నిద్రలేపి పంపిస్తాను. ఆపై నీ ఇష్టం అంది కరుణ. వద్దు వదిన, కావ్యని డిస్టర్బ్ చేయొద్దు, నేనే వస్తాను అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు గగన్. తారా, టైం ఎంతైందో చూసావా? పొద్దున్నుంచి రాత్రి వరకు ఏదో పనిలో మునిగిపోతూ ఉంటే ఉంటావా? తేలవా? మరి లే, ముందు నిద్రపో అంది కరుణ. కరెక్షన్కి మిగిలిన పేపర్స్ని చూపిస్తూ మళ్ళీ తన పనిలో తానుంటుంది తార. సరే, తొందరగా నిద్రపో అంటూ గగన్ని భోజనాన్ని పెట్టడానికి తీసుకెళ్తుంది. గగన్ భోజనం చేసి వచ్చి ఇంకా పేపర్స్ కరెక్షన్ చేస్తున్న తారని చూసి లైట్ ఆఫ్ చేసి నిద్రపోతాడు. చీకట్లో తడుముకుంటూనే బయట వరండాలోకి వచ్చి లైట్ ఆన్ చేసి మిగతా పేపర్స్ చూస్తూ ఉంటుంది. ఎంతసేపటికి తార లోపలికి రాకపోవడంతో గగన్ లేచి తారాని చూసి డోర్ గట్టిగా దగ్గరికి వేస్తాడు. ఆ తర్వాత కొంతసేపటికి తార వచ్చి సోఫాలో నిద్రపోతుంది. ఉదయం ఎప్పట్లానే నిద్రలేచి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. ఎవరి ఆఫీసుల్లో వాళ్ళు. గగన్, విష్ణు, హర్ష గారు, రాఘవయ్య బిజీగా ఉంటే స్కూల్లో తార, కావి, ఇంట్లో మిగతా వారు. ఎప్పుడు జాయిన్ అయిందో అప్పుడే చెప్పను, కానీ తార మాత్రం కావి వాళ్ళ స్కూల్లోనే మ్యాథ్స్ టీచర్గా జాయిన్ అయింది. మధ్యాహ్నం లంచ్ పీరియడ్లో తార స్టూడెంట్ ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటే తార వెళ్ళి ఏమైందని అడిగి తనకు ధైర్యం చెప్పి కావి దగ్గరికి వెళ్ళి తనతో పాటు లంచ్ చేసి మధ్యాహ్నం క్లాసెస్ అటెండ్ అవుతుంది. గగన్ వికాస్ని చూసి పవి ఎక్కడా అని అడిగాడు. గగన్, పవి చెప్పడానికి వెళ్ళాడు అన్నాడు వికాస్. అప్పుడే ప్రవీణ్ వచ్చి, గగన్, ఇక నుంచి ఆటో పంపించిన అవసరం లేదు. రోజు మా తారా సిస్కి ఇక్కడ సిటీలో ఏం తెలీదు, ఇంటికి ఎలా వెళ్తుందో అని నువ్వు రోజు ఆటో పంపించమనడం, నేను పంపించడం, ఇకపై ఆ అవసరం లేదు అన్నాడు ప్రవీణ్. ఎందుకు అన్నాడు వికాస్. ఎందుకంటే ఇక నుంచి మన సిస్ స్కూటీ పైనే వస్తుంది వెళ్తుంది, అందుకే ఇప్పుడు కూడా తన స్కూటీ మీదే వెళ్ళిందట అన్నాడు ప్రవీణ్. గగన్ కొంచెం అరుస్తున్నట్లుగా వాట్, స్కూటీ మీదనా అని అంటూ చైర్లో నుంచి లేచి కంగారుగా బయటికి వెళ్ళబోతుండగా టేబుల్కి కాలు తగిలి చిటికిన వేలికి చిన్నగా గీసుకుపోయి రక్తం వస్తుంది గగన్కి. గగన్ చూసుకో, ఆ కంగారు ఎందుకు, చూడు నీకు రక్తం వస్తుంది వేలికి అన్నాడు వికాస్. అవును, అంత కంగారుగా లేచావెందుకు, తన స్కూటీ మీద వెళ్తే ఏమవుతుంది అన్నాడు ప్రవీణ్. కంగారు పడకుండా ఏం చేయమంటావు, తనకేమైనా అయితే అంటూ ఇంకేం వినిపించుకోకుండా వికాస్ బైక్పై ఇంటికి బయలుదేరతాడు గగన్. గగన్ వెళ్తున్న స్పీడ్కి తొందరగానే తారాని చేరుకుని తార మెల్లగా డ్రైవ్ చేస్తుంటే తనతో పాటు వెనక మెల్లగా వెళ్తూ ఉంటాడు. ఇంటికి చేరుకున్నాక తార లోపలికి వెళ్ళాక తిరిగి ఆఫీస్కి వచ్చి కూర్చుంటాడు. అయ్యగారికి ఇప్పుడు ప్రశాంతంగా ఉందా అన్నాడు ప్రవీణ్. గగన్ మౌనంగా అన్నాడు. ప్రవీణ్, వీటికేం లోటు లేదు, నువ్వు ఎలా చూసినా పర్వాలేదు, ముందు కాలు చూపించు అని గగన్ కాలు చూసి, అరే గీసుకుంటే ఇంత రక్తం వస్తుందా అని టేబుల్పై చూసి అక్కడున్న వంగిన మేకుని చూసి, హో అందుకేనా ఇంత రక్తం వస్తుంది అనుకుని క్లీన్ చేయబోతే గగన్, నేను చూసుకుంటాలే అని క్లీన్ చేసుకుని బ్యాండేజ్ వేసుకుంటాడు. గ్యాగ్స్, అంత కంగారు లేచావెందుకురా అన్నాడు వికాస్. తనకు స్కూటీ డ్రైవ్ చేయటం రాదు, అప్పుడెప్పుడో చందు పెళ్లి ముందు నేర్పించాను, అది కూడా ఒక్కరోజు కాసేపు మాత్రమే, ఈవినింగ్ ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలుసు కదా, తనకేమైనా అని అంటూ కామ్గా ఉండిపోతాడు గగన్. హో అందుకా నువ్వు కంగారు పడ్డావు, తనకి స్కూటీ డ్రైవ్ చేయడం వచ్చు అన్నాడు ప్రవీణ్. అవును గ్యాగ్స్, చందు పెళ్లి తర్వాత తార వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు పుష్ప కూడా వెళ్ళింది, అప్పుడే తనకి పుష్ప, కీర్తి నేర్పించారు అన్నాడు వికాస్. గగన్ ఏదో ఆలోచనలో మునిగిపోవడంతో వికాస్, ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాయంత్రం స్టడీ అవర్స్కి తార ఉండి డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటుంది. మేడం, హా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంది తార. హా టీచర్, కానీ సబ్జెక్ట్ గురించి కాదు, మీరేమో అనుకోకపోతే అడగచ్చా? నవ్వుతూ సరే అడుగు అంది తార. మేడం, మీ హస్బెండ్ ఐపీఎస్ ఆఫీసర్ గగన్ గారు కదా, మరి మీరు స్కూల్లో ఎందుకు వర్క్ చేస్తున్నారు, మీకు చాలా డబ్బులు ఉంటాయి కదా మేడం, మరి టీచర్గా ఎందుకు? నేను శాలరీ కోసం ఇక్కడ వర్క్ చేయట్లేదు, ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది, ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. కావి స్కూల్కి వచ్చేస్తుంది, కావి ఇక్కడే చదువుతుంది కదా, అందుకే ఏదో టైంపాస్ కోసం వర్క్ చేస్తున్నాను అని సగం నిజం సగం అబద్ధం చెప్తుంది. ఓ అలాగా అంటుంది. సరే ఒక విషయం చెప్పు, నీ ప్రాబ్లం క్లియర్ అయింది కదా, నీ వెంట ఎవరో వెంట పడుతున్నారని చెప్పావు, ఇంకా ఇబ్బంది పెడుతున్నారా అంది తార. ఈ మధ్య వాళ్ళు నాకు కనిపించలేదు మేడం, ఇప్పుడంతా ఓకే, కాకపోతే ఒకటే ప్రాబ్లం, స్టడీ అవర్స్ అయ్యాక ఇంకా ఇక్కడే ఉండి హాస్టల్లో ఉన్న ఫ్రెండ్స్తో చదువుకొని ఆశ్రమంకి వెళ్ళేసరికి చాలా రాత్రవుతుంది, అప్పుడే కొంచెం భయం వేస్తుంది అంది. అందుకే హాస్టల్ ఫీజు నేను చూసుకుంటాను,
హాస్టల్లో ఉండమంటే లేదు, చిన్నప్పటి నుంచి ఉన్న ఆశ్రమంని వదిలి రాలేనంటున్నావు. ఇలా అయితే ఎలా? ఏదేమైనా అందరి హోప్స్ నీ మీదే ఉన్నాయి. నువ్వే రిజల్ట్స్లో ఫస్ట్ వస్తావని అందరూ అనుకుంటున్నాం. బాగా చదువుకో. నీకేం ప్రాబ్లం ఉన్నా ఏ టైం అయినా నా నెంబర్ ఉంది కదా, కాల్ చేయి, నేను వస్తాను. సరేనా అంటూ తారా ఆమెకి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. తను తారా స్టూడెంట్ అనమాట. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి తార ఆ రోజు స్కూల్కి వెళ్ళకపోవడంతో, ఏ వర్కు లేకపోవడంతో తొందరగా నిద్రపోతుంది. అంతలోనే తనకి ఫోన్ రావడంతో తన స్కూటీ తీసుకుని గాబరాగా బయటికి వెళ్తుంది. అప్పుడే ఇంటికి వస్తూ ఫోన్లో ప్రవీణ్తో మాట్లాడుతూ వెళ్తున్న తారని చూస్తూ తన వెనకే వెళ్తాడు గగన్. తారా నేరుగా స్కూల్ ఉన్న రూట్లోకి వెళ్ళేసరికి అక్కడ తన స్టూడెంట్ తారాకి ఫోన్ చేసి తన వెంట ఎవరో వస్తున్నారని భయంగా ఉందని చెప్తుంది. కనిపించకపోవడంతో అక్కడి నుంచి ఆశ్రమం వైపుకు వెళ్తుంది. గగన్ కూడా తారాని ఫాలో అవుతూ వెనకే వెళ్తాడు. కొంత దూరం వెళ్ళేసరికి దూరంగా కొంతమంది కనిపించేసరికి తారా ప్రవీణ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి తన స్టూడెంట్ చేయి పట్టుకుని ఎవరో తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఆగండి, ఎవరు మీరు? తన చేయి వదలండి అని తన స్టూడెంట్ చేతిని లాగి తనని చూసి ఎవరు వీళ్ళు అని ఆ స్టూడెంట్ని అడుగుతుంది. మేడం, నేను చెప్పాను కదా, ఆశ్రమం నుంచి స్కూల్కి వచ్చి వెళ్ళే దారిలో వీళ్ళే నా వెంట పడుతున్నారని అంటుంది ఆ స్టూడెంట్. స్కూల్ స్టూడెంట్ వెంట పడుతున్నారంటే ఎవరో స్టూడెంట్స్ చిన్నవాళ్ళు అనుకున్నాను. ప్రవీణ్ చేత వార్నింగ్ ఇప్పిస్తే సరిపోతుందనుకున్న తార తన ముందున్న వాళ్ళని చూసి అంటే వీళ్ళు మన స్కూల్ స్టూడెంట్స్ కాదా అని ఆ స్టూడెంట్ని అడుగుతుంది తార. లేదు మేడం, వీళ్ళు అసలు స్కూలే కాదు, అందరూ బీటెక్ చేస్తున్నారు అని భయంగా తార చేపట్టుకొని ఆ స్టూడెంట్ అనడంతో సరే ఎవరైతే ఏముంది, తల్లిదండ్రులు నా వాళ్ళు అంటూ ఎవరు లేని అనాథాశ్రమంలో ఉంటున్న ఆడపిల్లని ఏడిపిస్తున్న వాళ్ళని చూసి కోపంగా ఆడపిల్లల వెంటపడి ఇలా ఇబ్బంది పెట్టడానికి మీకు తప్పుగా అనిపించడం లేదా? చదువుకుంటున్న వాళ్ళే కదా, ఇలా మీకంటే చాలా చిన్నపిల్ల అయిన స్కూల్ స్టూడెంట్ని బాధ పెట్టడానికి మీకు సిగ్గుగా లేదా? ఇంకోసారి తన వెంట పడ్డారంటే మీకు ఏమాత్రం బాగుండదు చెప్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, జాగ్రత్త అంటూ తన స్టూడెంట్తో వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? మేం తన కోసం వస్తే మధ్యలో నువ్వేంటి? తిండికి గతి లేక స్పాన్సర్షిప్తో చదివే దీనికి నువ్వు సపోర్టా అని చాలా రూట్గా మాట్లాడతాడు. తారా వాడి ముఖం చూసి చిరాగ్గా వీడికేం చెప్పినా దండగే, వీడి మాటలు వీడి వాలకం అని అనుకుని డబ్బుకు లోటున్న సంస్కారం సరస్వతి కటాక్షంలో ఏ లోటు లేదు తనకి. ఇంకొకసారి వీళ్ళ ఆశ్రమం దరిదాపుల్లో తనకి దగ్గరలో కనిపించారంటే మీకే నష్టం అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని వెనక్కి వచ్చేస్తుంది. ఆ ముగ్గురు ఆ అమ్మాయి తారాల చేయి పట్టుకొని ఆపడానికి ట్రై చేసేసరికి తార ఆ అమ్మాయి వాళ్ళ చేయి విదిలించుకొని స్కూటీ వైపుకు వస్తూ ఉంటే ఒకడు వెనక నుండి వచ్చి తారా నుంచి ఆ అమ్మాయి చేతిని లాగేసరికి ప్రవీణ్ ఇంకా రాలేదేంటని చూస్తూ ఉంటే ఇక్కడ పరిస్థితి వేరుగా మారిపోతుంది. ముందు వెనక ఆలోచించకుండా వచ్చేసానా అని తనలోనే తాను అనుకుని వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తూ ఆ పెనుగుడాట్లో పక్కనున్న రాయిపై పడేసరికి తారా కాలికి దెబ్బ తగిలి అలా క్రింద పడిపోతుంది. దారిలో కారు రావడానికి ప్లేస్ లేకపోవడంతో కారు ఆపి నడిచి వచ్చిన గగన్ తారా క్రింద పడిపోవడంతో తారని తోసేసిన వాడి దగ్గరకు వచ్చి టీషర్ట్ పట్టుకుని ముందుకు తిప్పి ఒక్కటిచ్చేసరికి కళ్ళ ముందు ఆకాశంలో ఉండవలసిన చుక్కలు ఎదురుగా కనిపించి అలా క్రింద పడిపోతాడు. మిగతా ఇద్దరు గగన్ చూసి భయపడిపోయి ఆ అమ్మాయి చేయి వదిలి పారిపోబోతుండగా వికాస్ ప్రవీణ్ వచ్చి ఇద్దరికి చెరో 2 దెబ్బలేస్తారు. ఇంతలో క్రింద పడి లేవపోతున్న తారాని ఆ అమ్మాయిని లేపి కష్టంగా నిలబెట్టడానికి ట్రై చేస్తోంది. గగన్ ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళబోతూ నొప్పితో అమ్మా నరిచిన తారాను చూసి నిలబడలేకపోతున్న తన దగ్గరికి వెళ్ళి తను పట్టుకుంటాడు. వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్తాం అని అన్న వికాస్ని చూసి తీసుకెళ్లాల్సింది స్టేషన్కి కాదు, కౌన్సిలింగ్కి అని వాళ్ళని చూస్తూ గగన్ కోపంగా అనడంతో గగన్ ఉద్దేశం అర్థమై వికాస్ తనతో పాటు తీసుకెళ్తుండగా వాళ్ళ ముగ్గురులో ఇద్దరు గగన్ దగ్గరకు వచ్చి సార్ ప్లీజ్ సార్, ఇంకెప్పుడు ఇలా చెయ్యం సార్, సారీ సార్, అదిగోండి వాడే అని మూడో వాడిని చూపించి వాడు ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నా ప్రపోజ్ చేయాలంటూ తీసుకొచ్చాడు అంతే సార్, ప్లీజ్ సార్ మమ్మల్ని ఒక్కసారికి వదిలేయండి సార్ అని బ్రతిమలాడుతుంటే గగన్ ఆ అమ్మాయిని చూసి తన ముఖంలో భయం అర్థమై తీసుకెళ్ళండి అని వికాస్కి కళ్ళతోనే చెప్పి పంపించేస్తాడు. తనతో పాటు వచ్చిన కానిస్టేబుల్ని ఆ అమ్మాయిని ఆశ్రమం దగ్గర దిగబెట్టి రమ్మని చెప్పి పంపించి ప్రవీణ్ తారా దగ్గరికి స్కూటీ తీసుకుని వస్తాడు. నిలబడలేకపోతున్న తారాను చూసి నువ్వు బాగానే ఉన్నావా అని అడిగి కోపంగా ఉన్న గగన్ చూసి ఇప్పుడేం మాట్లాడకూడదు అనుకుని ఇంకా బయలుదేరదాం, నువ్వు గగన్తో పాటు వెళ్ళు అని అంటే నా స్కూటీ, నేను రేపు స్కూల్కి వెళ్ళాలి కదా అంటూ వచ్చి స్కూటీ పట్టుకుంటుంది.
గగన్కి అంతవరకు ఆపుకున్న కోపంతో స్కూటీని గట్టిగా కొట్టి, ఇంకా ఏ స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పు, అలాగే ఈ స్కూటీ మళ్ళీ నాకు కనిపించడానికి వీల్లేదు అని గట్టిగా ప్రవీణ్తో అనడంతో ప్రవీణ్ తారాకి తన బ్యాగ్ ఇచ్చి స్కూటీ తీసుకుని ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ప్రవీణ్ వెళ్ళగానే గగన్ కోపంగా తిరిగి కార్ దగ్గరికి నడుస్తాడు. కానీ కాలికి గాయంతో నడవలేకపోతున్న తార మెల్లగా కుంటుకుంటూ వస్తూ ఉంటే గగన్ పక్కకు చూసి తార ఎక్కడా అనుకుంటూ వెనక్కి చూసి తన దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకొచ్చి కారులో కూర్చోబెడతాడు. తను కూడా వచ్చి కూర్చొని డ్రైవ్ చేస్తూ ఏ ఎమోషన్ లేకుండా రోడ్డుని చూస్తూ ఉన్న తారని చూసి ఇంటికి వచ్చాక మళ్ళీ ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెడతాడు. అప్పుడప్పుడు గగన్ లేటుగా రావటం కామన్ అవడంతో అందరూ నిద్రపోతూ ఉంటారు. కరుణ కూడా బాగా లేట్ అవడంతో నిద్రపోతుంది. ఇంకెవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తారాకి నొప్పిగా ఉన్న చోట స్ప్రే కొట్టి తనతో నీళ్లు తాగిస్తాడు. ఇంకా తనకి తినాలనిపించక తను కూడా నీళ్లు తాగి తార లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చాక తను ఫ్రెష్ అవడానికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి తార సోఫాలో ఉండి ఇబ్బంది పడడంతో తను తీసుకొచ్చి బెడ్పై పడుకోబెడతాడు. లైట్స్ ఆఫ్ చేసి తన పక్కన పడుకుంటాడు. తార లేవడానికి ప్రయత్నించేసరికి తనని వెనక్కి లాగి వెళ్లకుండా తన చుట్టూ చెయ్యి వేస్తాడు. గగన్ వైపు తిరిగి చేతిని పక్కకు తోసేసి లేవబోతుంటే ఇంకా ఇలా ఆగదని గగన్ తారాని హక్ చేసుకుంటాడు. గగన్ చేతుల్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే గగన్ ఇంకా దగ్గరగా హత్తుకుంటూ ఉంటే ఇంకేం చేయలేక కళ్ళు మూసేసి తన చేతుల్ని గగన్ మీద వేయకుండా వెనక్కి పెట్టుకుని అలా కళ్ళు మూసుకుని ఎప్పటికో నిద్రపోతుంది. నిద్రలో గగన్ మీద తార చేయి వేయగానే తార నిద్రపోయింది అనుకుని గగన్ కళ్ళు తెరిచి తారని సరిగా తనకి ఇబ్బంది కలగకుండా హత్తుకుని తార ముఖం చూసి ఎన్ని రోజులైపోయిందే నాకెంత దగ్గరగా ఉండి నాతో మాట్లాడడం మాత్రమే కాదు కనీసం నేనున్న దగ్గర కూడా ఉండడం లేదు కదా, బాగా మొండిదానివైపోయావు తారా అని అనుకుంటూ ముడుచుకుపోతూ తన దగ్గరగా వచ్చి టీషర్ట్ గట్టిగా పట్టుకున్న తారని చూసి ఇద్దరికీ కలిపి దుప్పటి కప్పి తింగరి పిల్లవే అయిపోతున్నావు అంటూ తారా నుదుటి మీద ముద్దు పెట్టి తారాని హత్తుకుని తననే చూస్తూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోతాడు. ఏంటో తారా స్కూల్కి వెళ్ళడం ఏంటి, ఆఫీస్కి వెళ్ళడం ఏంటి, తారాకి తెలియకుండా ఎంత కేర్ చూపిస్తున్న గగన్ ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడడం లేదు, తారా గగన్తో ఎందుకు మాట్లాడడం లేదు, తారా ముభావంగా మారి తన లోకంలో తను ఎందుకు ఉంటుంది, అసలు ముందు అప్డేట్లో చందు పెళ్లి తరవాత ఏమైంది, ఇప్పటి పరిస్థితులు ఎందుకు ఇలా మారాయి, మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.